తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కళాశాలలో ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్వర్ణాంధ్ర కళాశాల చైర్మన్ కెవి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటే ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. అధ్యాపకులు చెప్పిన పాఠాలను విని విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సురేష్ కుమార్, ఏఎన్ఎల్ కుమార్, ఎంసీఏ హెడ్ డాక్టర్ గంటా గ్రేస్, ఎంబీఏ విభాగాధిపతి రామ్ భద్రారావు, బీసీఏ హెడ్ ఓసు శ్రీదేవి విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ నా శుభాభినందనలు, శుభాశీస్సులు. ఎంసీఏ హెచ్ఓడి గారు, ఎంబీఏ హెచ్ఓడి గారు, ప్రిన్సిపల్ గారు, వీరందరూ కూడా ఫోకస్ ఆన్ ప్రాక్టీసెస్ గురించే మాట్లాడారు. వీటిని మీరు అర్థం చేసుకుని మీ జీవితంలో అన్వయించుకోవాలని మరొకసారి గుర్తు చేస్తూ, మన భాష తెలుగు భాషా దినోత్సవం మీరు గూగుల్లో అడిగితే ఏ మహనీయుడు పుట్టినరోజు వల్ల ఈవేళ తెలుగు భాషా దినోత్సవంగా వచ్చిందో తెలుస్తుంది. ఎవరికైనా విద్యార్థులకు ఐడియా ఉందా? ఇటుకు వెంకట రామ్మూర్తి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన కూడా మనలానే జన్మించారు. ఏ పని మీదైనా మాస్టర్స్ నా ముందు మాట్లాడినప్పుడు ప్రాక్టీస్ కాపీ చేయకండి, ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు. తన పేరు మీదుగా ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకునేటట్టుగా ఆయన మన భాష మీద అంత పట్టు సాధించారు. మీరు కూడా కంప్యూటర్ అప్లికేషన్స్ లో కానివ్వండి, అదే మేనేజ్మెంట్స్ అడ్మినిస్ట్రేషన్ లో కానివ్వండి, మీదైన శైలిలో మీరు ఒక ముద్ర తీసుకురావాలంటే ఇది అమోఘమైన కాలం. డిగ్రీ వాళ్ళకి 3 సంవత్సరాలు, మాస్టర్స్ కి 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా మీరు పూర్తిగా అంకిత భావంతో ఈ 15 సంవత్సరాల ఎడ్యుకేషన్, 12 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఏ విధంగా గడిపారనేది ఒకసారి సింహావలోకనం చేసుకుంటూ భవిష్యత్తులో ఎట్లా మీరు మంచి స్థితికి వెళ్ళడానికి, మీదైన ముద్రను సాధించడానికి మీరేం చేయాలో ఈ పాటికే మీరందరూ కూడా 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న వయోజనులు. మీ అందరికీ కూడా మీ ఆలోచన మీద, మీ పనుల మీద మీకు ఒక నైపుణ్యం ఉందని నేను భావిస్తూ, ఆ నైపుణ్యాన్ని మీ భవిష్యత్తు కోసం రాబోయే 40 సంవత్సరాల భవిష్యత్తుకి ఇక్కడ నేర్చుకున్నవే నెక్స్ట్ ప్రాక్టీస్. ఇంత అనుకూలమైన టైం మీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఉండదు. వాళ్ళు పెట్టుకోవడానికి చూస్తారు. ఇప్పుడు మీరు నేర్చుకోవడానికి, మీ స్కిల్స్ ని బాగా పెంచుకోవడానికి ఇక్కడ ఉన్న అవకాశమే మహదావకాశంగా మీరు గుర్తెరిగి పనిచేయాలని కోరుతూ, I congratulate to select this institution for various courses. I promise you that when you are going to complete the course, we will arrange the placement offer to you. Don't worry about it. Because a team of faculty members give a knowledge, a set of other people are giving skill practice. We arrange external experts to give your enhancing certificate courses knowledge. My advice to everyone, you can prepare your resume today. It's a biodata. First you can write everything about yourself. You have to talk, you can write about your skill area. So what are things you want, you can fill it. Within the 2 years, within the 3 years, definitely you will complete everything. For that we can give 100% guarantee. But your duty, daily you have to spend time to learn. Daily you have to spend time to update. Particularly for BCA course and BBA course, the new course, you are studying under engineering college. The same course, right, running in all other college. Your syllabus is totally different. Your teaching methodology is totally different. You are having more skill than others. That's why I am saying that you are eligible to get a job within 3 years. One point, for the BBA course, bright opportunity available. Even the MBA also, bright opportunity available. Because you became a manager everywhere.
ట్రిపుల్ ఐటీ కళాశాలలు కాంగ్రెస్ పాలనలో కలకలలాడుతుండేవని ప్రస్తుతం వెలవెలబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ట్రిపుల్ ఐటీలను స్థాపించినట్టు తెలిపారు. ప్రస్తుతం నిధులు, ఫ్యాకల్టీ కొరతతో ట్రిపుల్ ఐటీలు అధ్వానంగా మారాయని అన్నారు. ఇటీవల నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారం కారణంగా దాదాపు 1000 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం విచారకరమని అన్నారు. ట్రిపుల్ ఐటీలలో తరచూ ఆత్మహత్య జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ ఐటీల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ర్యాగింగ్లను అరికట్టాలని తులసిరెడ్డి కోరారు. కాంగ్రెస్ పాలనలో ట్రిపుల్ ఐటీలు కలకల ఆడేటి, కానీ ప్రస్తుతం అటు వైకాపా పాలనలో ఇటు టీడీపీ పాలనలో ట్రిపుల్ ఐటీలు వెలవెలబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్య అందించాలి అనే సత్సంకల్పంతో 2008లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ట్రిపుల్ ఐటీ కాన్సెప్ట్ను తీసుకురావడం, ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పాలన ఉన్నంత వరకు ట్రిపుల్ ఐటీలు కలకలలాడేటి, నిధుల కొరత లేదు, మంచి ఫ్యాకల్టీ ఉండేది. ట్రిపుల్ ఐటీ సీట్ల కోసం విద్యార్థులు ఎగబడేవారు. ఒకే కౌన్సిలింగ్లో సీట్లన్నీ ఫిలప్ అయ్యేటి. కానీ ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలు వెలవెలబోతున్నాయి. సీట్లు ఫిలప్ కావాలంటే కౌన్సిలింగ్ మీద కౌన్సిలింగ్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ప్రభుత్వం సకాలంలో సరిపడా నిధులు రిలీజ్ చేయకపోవడం, సరైన ఫ్యాకల్టీ లేకపోవడం, ఫ్యాకల్టీ కొరత ఉండడం, క్యాంపస్లో అపరిశుభ్రమైన వాతావరణం, ఆహారం నాసిరకం, కలుషితమైన ఆహారం, బూజుపట్టిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన మాంసం, వీటన్నింటి వల్ల ట్రిపుల్ ఐటీలు వెలవెలబోతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ట్రిపుల్ ఐటీలు ఆత్మహత్యల నిలయాలుగా తయారైనాయి. ఇటీవల నూజివీడు ట్రిపుల్ ఐటీలో అపరిశుభ్రమైన వాతావరణం, నాసిరకం ఆహారం వల్ల దాదాపు 4-5 రోజుల లోపలనే 1000 మంది విద్యార్థులకు కడుపు నొప్పి రావడం, వాంతులు, విరేచనాలు రావడం, ఆసుపత్రిలో చేరడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ ఐటీలకు సంబంధించి నిధుల కొరత లేకుండా చూసి అక్కడ ఉన్న సమస్యల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. ఇక రెండవ అంశం ర్యాగింగ్. వృత్తి విద్యా కళాశాలల్లో ఈ ర్యాగింగ్ అనేది ఇది ఒక పెనుభూతంలా తయారైంది. అనేక మంది ప్రతిభావంతులైన విద్యార్థులు సీనియర్ల ర్యాగింగ్కు భయపడి కాలేజీ మానుకోవడమో, ఆత్మహత్యలు చేసుకోవడమో జరుగుతూ ఉంది. ఇటీవల అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి జేఎన్టీయు కళాశాలలో, కడప జిల్లా మైదుకూరు మండలం జీవి సత్రానికి చెందిన 21 సంవత్సరాల ప్రవీణ్ కుమార్ అనే అబ్బాయి ఇంజనీరు, బీటెక్ సెకండ్ ఇయర్లో ఆ కాలేజీలో చేరడం, ఆ కాలేజీలో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారని ఇంటికి రావడం, మళ్ళీ పోవాలంటే భయపడి పురుగు మందు తాగి నిన్న చనిపోవడం జరిగింది. కాబట్టి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక విద్యార్థి జీవితం ర్యాగింగ్ కారణంగా ఈ విధంగా అర్ధాంతరంగా ముగియడం అనేది చాలా చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా కళాశాల యాజమాన్యాలు, రాష్ట్ర ప్రభుత్వం ఈ ర్యాగింగ్ నిర్మూలన కోసం, నివారణ కోసం కఠిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. చిత్తూరు జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని ఎంపీ దగ్గుమల ప్రసాదరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చదువుతో పాటు ప్రతి ఒక్కరు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఎంపీ నిధుల నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటే స్కూల్ లెవెల్ నుంచి ఉంటే మనం నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళడానికి వీలవుతుంది. అది మనం ఇక్కడ వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి దీని ఒక పెద్ద సెలబ్రేషన్గా విద్యార్థులందరికీ ఉత్సాహం కల్పించే ఒక పెద్ద ఈవెంట్గా చేద్దామని మేము ఇప్పుడే నిర్ణయించుకున్నాం. సో ఇక ముందు నుంచి అట్లాగే జరుగుతుంది. వీళ్ళు ఇక్కడ నుంచి మన డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది స్టేట్ లెవెల్కి వెళ్ళగలరు, వాలీబాల్ కానీ, హాకీ కానీ, బాస్కెట్బాల్ కానీ, క్రికెట్లో కానీ, ఖోఖో కానీ, లేకపోతే అథ్లెటిక్స్లో కానీ ఎంతమంది వెళ్ళగలరో మేము మ్యాక్సిమం గుర్తించి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇస్తాం ఇక్కడ. సో ముందు వాళ్ళు మన స్టేట్కి, మన డిస్ట్రిక్ట్ నుంచి రిప్రజెంట్ చేసే విధంగా ప్రోత్సహిస్తాం.
దక్షిణ కొరియాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రద్దీగా ఉన్న రహదారి అకస్మాత్తుగా కుంగిపోయి పెద్ద గొయ్యి ఏర్పడడంతో ఓ కారు అందులో పడిపోయింది. కారు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. సియోల్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంగ్సాన్ బ్రిడ్జ్ వైపు వెళుతున్న కారు అకస్మాత్తుగా గొయ్యిలో పడిపోయింది. ఘటనా సమయంలో కారులో 82 ఏళ్ల డ్రైవర్ 76 ఏళ్ల ప్యాసింజర్ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇరువురికి గాయాలు కాగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన అత్యవసర సిబ్బంది క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నీరు చెట్టు పథకం కింద పెండింగ్ బిల్లులను చెల్లించండి, అధికారులను ఆదేశించిన మంత్రి నిమ్మల. కోనసీమ జిల్లా అన్నాయిపేటలో వంగవీటి మోహన్ రంగా విగ్రహం ఏర్పాటు, ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించిన వంగవీటి రాధ. ముందస్తుగా లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ, శనివారం అంతా అందుబాటులో ఉండాలంటూ భీమడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి విజ్ఞప్తి. ట్రిపుల్ ఐటీ కళాశాలలు అధ్వానంగా ఉన్నాయన్న కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. సరైన ఆహారం కూడా అందించలేకపోతున్నారంటూ ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.